హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం నంద్యాల జిల్లా బస్ స్టాండ్ చూద్దాము. తెల్లవారుజామున 5 గంటలకు షూట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ తెల్లవారుజామున ఎవరు ఉండరు, క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. బస్ టైమింగ్స్ మనకు స్టార్ట్ అయ్యే టైమింగ్స్ ఇది అనమాట. అందుకనే మనం తెల్లవారుజామున షూట్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో మొత్తం కూడా 27 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్టీసీ పల్లెవేలు బస్సులు సపరేటు, అలాగే ఆర్టీసీ సపరేటు అంటే సూపర్ లగ్జరీ బస్సులు సపరేటు స్టే చేస్తాయి అనమాట. అది మొత్తం కూడా చూపిస్తాను. ఒకటి మనకు ఎంట్రెన్సీ అదనమాట. అక్కడ నుంచి లోపలికి వచ్చేసాం. సో బస్ ఎంక్వైరీ మరియు రిజర్వేషన్ ఎంక్వైరీ ఇక్కడ ఉంటుంది మనకు. మీరు కాల్ అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. టోటల్గా 25th 27th ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకు ఈ నంద్యాలలో. బస్ స్టాండ్ తెల్లవారుజామున ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా 5 గంటలప్పుడు షూట్ చేస్తున్నాం. మనకు విచారణ కేంద్రం అండి ఇది. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చేసి హైదరాబాదు, సికింద్రాబాద్, కూకట్పల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మనకు నంద్యాల, కర్నూలు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 వచ్చేసి మనకు కర్నూలు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వచ్చేసి కర్నూలు. మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చేసి కర్నూలు ఆర్డినరీ సర్వీస్ అనమాట మనకి ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 వచ్చేసి మనకు తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, బెంగళూరు, మనకు పుట్టపర్తి. బెంగళూరు అనేది ఇక్కడ వెరైటీగా మెన్షన్ చేశారనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 7th వెళ్ళిపోయింది. సో 8 వచ్చేసి బేతంచెర్ల, గుంతకల్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 9 వచ్చేసి మనకు పలుకూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 వచ్చేసి మనకు మహానంది అగ్రికల్చర్ కాలేజ్, తిమ్మాపురం. అది గుర్తు పెట్టుకోండి, మహానంది అగ్రికల్చర్ కాలేజ్కి ప్లాట్ఫామ్ నెంబర్ 10 చాలా మంది వెళ్తుంటారు అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 11 వచ్చేసి మనకు ఒంగోలు, బద్వేలు, కనిగిరి. ప్లాట్ఫామ్ నెంబర్ 11 ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 12 వచ్చేసి విజయవాడ, కాకినాడ. ప్లాట్ఫామ్ నెంబర్ 13 వచ్చేసి గిద్దలూరు, మార్కాపురం. ప్లాట్ఫామ్ నెంబర్ 14 వచ్చేసి మనకు గిద్దలూరు, మార్కాపురం, గండంపాడు, బూతులగుంట్ల. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 14 ఇది మనకు ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 15 వచ్చేసి కోస్పాడు, కోవెలకుంట్ల, లింగాల, కోవెలకుంట్ల, పసురపాడు, మనకు బనాయనపల్లి, మిట్నాల, బనాయనపల్లి. ఒకటి నెంబర్ 16 వచ్చేసి ఇసుకోపల్లి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎల్ల వెలుగు బస్సులు వెళ్ళే ప్రాంగణం మనం ఇప్పుడు చూస్తున్నది. ప్లాట్ఫామ్ నెంబర్ 16th తర్వాత 17th ఇక్కడ ఉండాలి, అది లేదు. మీరు దగ్గరలో ఉంటే మనకు ఇక్కడ సవరాలను కలిసండి. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 18th కూడా లేదు. 19th వచ్చేసి మనకు రుద్రవరం, పెద్ద కంబలూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 19th. ప్లాట్ఫామ్ నెంబర్ 20th వచ్చేసి ఆళ్ళగడ్డ. 21th వచ్చేసి ప్రొద్దుటూరు, పులివెందుల, నెల్లూరు, బెంగళూరు, విఐఏ కడప అంట. మనకు విఐఏ అంటే నాకైతే అర్థం కాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 22 వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా కడప, రాజంపేట, తిరుపతి, రాయచోటి. ప్లాట్ఫామ్ నెంబర్ 22 ఇక్కడ 22 వరకు మెన్షన్ చేశారు కదా. వచ్చేసి చెన్నై, చిత్తూరు, శ్రీకాళహస్తి. అది గుర్తుపెట్టుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ అలాగే 17th, అలాగే అక్కడ 18th కూడా అలాగే మిస్ అయిపోయాయి. ఇలా బోర్డు మెన్షన్ చేసి ఉంటారు, అక్కడ చూసుకోండి అనమాట. ఈ గడివేముల, నందికొట్కూరు. ప్లాట్ఫామ్ 24th. అలాగే 25th వచ్చేసి పైబొగుల, ముదుంటల, మనకు గోరుకల్లు, బిలకల, గూడూరు, మనకు కే బోలావరం. మనకు ఇక్కడ కనిపిస్తున్నది కే బోలావరం వరకు ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 26 వచ్చేసి నారాయణాపురం, జీసీపాలెం, సింగవరం, తూడిచెర్ల, ఓంకారం. ఓంకారానికి 26th ప్లాట్ఫామ్ అండి. మనం ఓంకారం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. 27th వచ్చేసి వెలుగోడు, ఆత్మకూరు, శ్రీశైలం. 27th ఎక్స్ప్రెస్ అనమాట శ్రీశైలానికి. ఈ విధంగా ఉంటుంది. చాలా తక్కువ క్రౌడ్. నంద్యాల జిల్లా బస్ స్టాప్ మీరు ఇప్పుడు చూశారు కదా. ఇది మనకు నంద్యాల జిల్లాలో ఉండే బస్ స్టాప్ అండి. మీరు ఎంతమంది నంద్యాల జిల్లా నుంచి ఏ నగరానికైనా సరే, ఏ పల్లెకైనా ప్రయాణించాలని మనం కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇప్పుడు దాకా లైక్ చెప్పి ఒక లైక్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.